భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గణనాథునికి 108 రకాల నైవేద్యం. కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర. అధునాతన యుద్ధ సామాగ్రిని ప్రదర్శించిన చైనా. కేసీఆర్ గారిపై సిబిఐ కేసు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, బల్దియా పరిధిలో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి తెలిపారు. సోమవారం వరంగల్ జిల్లా పరిధి చిన్నవడ్డపల్లి చెరువు వద్ద సిటీ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయిలతో కలిసి వినాయక నిమజ్జన ఏర్పాట్లను మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. అట్లా పెట్టుకోతా అమ్మాయి एक कट यहाँ से आते हैं लोग हाँ ये सामने और एक अगर आप जा रहा है आप फिर हम चार पे यहाँ पर మరి సూపర్ ఉన్నాడు. ఎట్లుండాలో మళ్ళీ బాల గణేష్ అంటే ఆ కొయ్యాలు కూడా 2 బీగి ఇటు ఒక వీడియో తీ పాపం. So I don't know.
సార్ జిల్లా మొత్తం ఇక్కడ ఉన్నారు కదా మొత్తం అందరూ ఇక్కడ వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని 3 జిల్లాలు కలిపి ఈసారి 7,000కి పైన విగ్రహాలు ఏర్పడాయి. 4 ఫీట్కి పైన అన్నీ కలిపి చూస్తే దాదాపు 15,000 వరకు ఉంటాయి. సో వాటన్నిటి మనం ఇక్కడ వరంగల్ దాదాపు 2,000 ఫోర్స్ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక దృష్టితోటి ప్రతి చోట కూడా నిమజ్జన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరపాలని వారి ఆదేశం మేరకు వరంగల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఈ నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు మధ్యాహ్నము చిన్నవడ్డపల్లి చెరువు దగ్గర మొదటి నుంచి కూడా కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కూడా చాలా వరకు నిమజ్జనానికి రావడం ఇవన్నీ కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి కూడా కలెక్టర్ గారు కోఆర్డినేషన్ చేసుకుంటారు. 2 కలెక్టర్స్ ఉన్నారు వరంగల్ కార్పొరేషన్లో. మా గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా సిపి గారు అన్ని డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ తోటి ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్స్ కవిత గారు, బసవరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ప్రతి చోట కూడా మా గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా అక్కడ ఉండి నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి అయ్యే వరకు రాత్రి వరకు కూడా ఉండి చేస్తారు. దీంట్లో కూడా లోకల్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ కూడా వారందరి సహకారంతో వరంగల్ నగరంలో నిమజ్జనం ఘనంగా జరుగుతుందని, శాంతియుతంగా జరుగుతున్నదని కూడా అందరినీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రైతులు ఎక్కువసేపు లైన్లో నిలబడి అలసిపోయి అసలు యూరియా లేదని చెప్తున్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా కూడా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తుంది. లైన్లో చివర ఉన్న వాడికి యూరియా ఇవ్వాలంటే 8 గంటలు పడుతుంది. ఆ 8 గంటల లైన్లో నిలబడలేక సహనం లేక ధర్నాలు చేస్తున్నారు. యూరియా కేంద్రం దగ్గర ఉన్న రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటు లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. ఒక్కసారిగా మంది అందరు ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటు లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. యూరియా ఇవ్వలేదని ఫర్టిలైజర్ షాప్పై దాడి చేసి నిప్పు పెట్టిన రైతులు. మైబాద్ జిల్లా కేంద్రంలో గ్రోమర్ సెంటర్పై రాళ్లతో దాడి చేసి కర్రలు వేసి నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతులు. రైతులు ఇంత ఇబ్బంది పడతారని ఏ మీడియా రాలేదు, ఏ రాదు. ఇప్పుడు అంత అయిపోతారు. ఉంటారు యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడి. అడ్డుకున్న పోలీసులకు రైతులకు మధ్య తోపులాట. క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించిన రైతులు. ¡Órale!
ఎమ్మెల్యే చేతుల మీదుగా మంజూరు పత్రాన్ని అందుకొని బేస్మెంట్ లెవెల్ కట్టినాక ఇంద్రమ్మ ఇల్లు రద్దు. మైబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ లబ్ధిదారు కుటుంబ సభ్యుల ఆందోళన. వరంగల్ జిల్లా ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయింపు. దంతాలపల్లి మండలం రేపోని గ్రామానికి చెందిన బోతమల్ల స్వరూపకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా మంజూరు పత్రాన్ని అందజేసిన డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అనంతరం అధికారులు ఇంటికి వచ్చి నిర్మాణం చేపట్టాలని తెలపడంతో పెంకుటిల్లును కూల్చేసి కొత్త ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి. దీంతో 2 నెలలు అవుతున్నా బిల్లు రాకపోవడంతో దంతాలపల్లిలో రాస్తారోకో చేపట్టిన లబ్ధిదారు కుటుంబ సభ్యులు. ఫస్ట్ కూడా తీసారు, బేస్మెంట్ కూడా తీసారు, ఎందుకు పోసినా కూడా రాను. నాకు బిల్లు బిల్లు పడక 2 నెలలుగా బిల్లు పడక అందరూ రోడ్డు మీద బతికినాం, రోడ్డు మీద పడ్డాం. లంబాడీల రిజర్వేషన్ తీసేదమ్ము ధైర్యం ఎవరికీ లేదు. గిరిజన బిడ్డలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వీప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ అన్నారు. 2016లో తెల్లా వెంకట్రావు గారు, సోయం బాబురావు గారు ఆ రోజు మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుట్రలో భాగంగా గిరిజన బంజారా జాతి మధ్యలో ఆదివాసీ సోదరుల మధ్య ఒక చిచ్చును రగిల్చి ఆ చిచ్చుతోని భాగంగా కొన్ని ఉద్యమాలు కూడా సాగించి వారు ఆ రోజు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. బంజారా లంబాడ సోదరులను రిజర్వేషన్ తీయాలని. ప్రజాస్వామ్యంలో అదేవిధంగా రాజ్యాంగంలో ఎక్కడ రిజర్వేషన్ తీయాలనే డిమాండ్ ఎక్కడ ఉండదు. రిజర్వేషన్ అదనంగా కావాలి లేదంటే రిజర్వేషన్లో మార్పులు కావాలని అడుగుతారు తప్ప మరి ఆ విధంగా ఆ రోజు కేసీఆర్ గారు చేసిన కుట్రలో భాగంగా గంగపుత్రులు ముదిరాజ్ సోదరుల మధ్య చిచ్చు, యాదవులు కుర్మ సోదరుల మధ్య చిచ్చు, ఆదివాసీ లంబాడ సోదరుల మధ్య చిచ్చు పెట్టిందే కేసీఆర్ గారి మరి ఫాలోవర్స్ ఆనాడు తెల్ల వెంకటరావు గారు, సోయం బాబురావు గారు. తర్వాత సోయం బాబురావు గారు బీజేపీకి వెళ్ళడం జరిగింది. తెల్ల వెంకటరావు గారు మొన్నటిదాకా టీఆర్ఎస్లనే ఉన్నారు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్లనే ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా 2016లో వాళ్ళు హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఆశ్రయించాలని కోరగా సుప్రీంకోర్టుకు వీళ్ళు ఆశ్రయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులం అందరం ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి బంజారా స్థితిగతులు, బంజారా సోదరుల స్థితిగతులు, అదేవిధంగా రాష్ట్రంలో మరి బంజారాల వెనుకబాటు మీద తప్పకుండా నివేదిక ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందరికీ బంజారా సోదరులకు ఒకటే విజ్ఞప్తి, ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలే 1976లో మరి బంజారా రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఆ రిజర్వేషన్ తీసే ధైర్యం ఎవరికి రాదు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కేసీఆర్ గారిపై పెట్టిన సిబిఐ విచారణ ఎత్తివేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా అందించాలని డిమాండ్ చేస్తూ మొగులపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ ప్రెసిడెంట్ బల్గూరి తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో మొగులపల్లి పిఎస్సిఎస్ సొసైటీ నుండి చౌరస్తా వరకు నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనంతరం మొగులపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కావాలయ్యా యూరియా కావాలయ్యా యూరియా ప్రభుత్వం యూరియా ఇవ్వలేని ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి డౌన్ రైతుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసును వెంటనే కేసీఆర్ గారి మీద పెట్టినటువంటి సిబిఐ కేసును వెంటనే యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం రైతుల యూరియా ఇవ్వలేని ప్రభుత్వం రైతు నాయకుడు కేసీఆర్ గారి మీద పెట్టిన సిబిఐ కేసును వెంటనే రైతులను డబ్బులు వసూలు చేస్తున్నారు. మేము పిండి బస్తాలు ఇప్పిస్తామని చెప్పేసి పెద్ద నోటు పెట్టి లైన్లో అది గల్లీలలో నిలబడి మేము బస్తాలు ఇప్పిస్తాం, మేము లారీ తెప్పిస్తున్నాం, మేము బస్తాలు తెప్పిస్తామని అని చెప్పి డబ్బులన్నీ వసూలు చేస్తున్నారు. అట్లా చేయకండి, రైతుల గోత కంపల్సరీ కాంగ్రెస్కి అయితే తగులుతుంది. ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పొద్దు. మేము బస్తాలు ఇప్పిస్తాం, మేము డబ్బులు మాకు ఇవ్వండి, మన లారీ లోడ్ వస్తుంది, మన ఇంటికే వస్తుంది అనే మోసపూరిత మాటలు మాత్రం మాట్లాడకండి. ఏదన్నా ఉంటే రోడ్ మీదకి రండి, మాలాగా రోడ్ మీద నిలబడి ధర్నా చేయండి రైతుల కోసం. మీరు కాంగ్రెస్ పార్టీ అయినా సరే మీ రేవంత్ కోసం ధర్నా చేయండి, రైతులకు సాయం చేయాలని. మీరు దొంగపూరిత మోసపూరిత మాటలు మాత్రం మాట్లాడకండి. ఒక్క రైతు దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు. మీకు నిజాయితీ ఉంటే లోడు తెప్పియండి, లోడు పెట్టి మీరు డబ్బులు వసూలు చేసి రైతులకు వంచాలి. పత్తిపల్లి పోట్లపూర్ నుంచి అన్న పుల్లిరాజా మన ఏరియాకు వచ్చింది. సింగరకుంటపల్లె పాపయ్యపల్లె హనుమన్ల గడ్డకు గాజుల రవి పత్తిలో నిన్న మధ్యాహ్నం నుండి బానోత్స్వామి పత్తిలోనికి వెళ్ళింది. పాపయ్యపల్లె పత్తిలో తిరుగుతున్నది. నిన్నటి నుండి ఫారెస్ట్ అధికారులు నిన్న సాయంత్రం వచ్చి ప్రజలకు హెచ్చరించినారు. జాగ్రత్తగా చూసుకుంటూ తిరుగుతున్నామని చెప్పారు. అంటే వెళ్ళిపోతుంది ఒక వే పట్టుకొని, దానికి కరెక్ట్ రూట్ దొరుకుతానో వెళ్ళిపోతుంది, లేకపోతే అవసరమైతే రిటర్న్ తిరిగి మళ్ళీ అదే రూట్ లో దానికి కంఫర్ట్ ఎటు పోయిందో అట్లా తిరిగి వస్తుంది. ఇదే మంచి రూట్ అని మళ్ళీ అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా తొందరపడి ఒకరు తిరగకండి, నైట్ లో కూడా రాకండి. మాకు కన్ఫర్మేషన్ మేము అప్డేట్ ఇస్తా ఉంటాం ఎటు పోతుంది అన్నది. డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మేషన్ చేసినాక మీరు జాగ్రత్తగా ఉండదు. అప్పటిదాకా అయితే మీ జాగ్రత్తలు మీరు ఉండండి. ఉమ్మడి రేగొండ మండల మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి జన్మదినం సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండె సత్యనారాయణరావు పున్నం రవికి బర్త్డే విషెస్ తెలిపారు. ఈ మేరకు హన్మకొండలోని తన నివాస గృహంలో ఉన్న ఎమ్మెల్యేను పున్నం లక్ష్మీ రవి దంపతులు కలిసి పూల బొకే ఇచ్చి శాల్వా కప్పి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారికి శాల్వా కప్పి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రవికి రంగయ్యపల్లి గ్రామస్తులతో పాటు మరికొందరు బర్త్డే విషెస్ తెలిపారు. సంతోష్ ఆరోగ్య పరిరక్షణకై విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా మాజీ చైర్మన్ ఓబీసీ అధ్యక్షులు సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఓబీసీ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని బీసీ బాలికల హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడారు.
ఈరోజు ఓబీసీ ద్వారా ఓబీసీ ఎన్జిఓ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ అమ్మాయిలకు అందరికీ హెల్త్ చెకప్ ఫ్రీ మెడికల్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మీరు చూస్తున్నారు ఇక్కడ దాదాపు 150 మంది అమ్మాయిలు ఉన్నారు. బీసీ హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు ఉండే అమ్మాయిలు బీసీలో నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల ఆరోగ్యం చూసుకోవడానికి వాళ్ళ హెల్త్ గైనిక్ ప్రాబ్లం ఉన్నా, ఆప్టమాలజీ ప్రాబ్లం ఉన్నా, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది. ఒక 5-6 డిపార్ట్మెంట్లతో క్షుణ్ణంగా ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి ఇవాళ మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఓబీసీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, ప్యూర్లీ వర్కింగ్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. దేశంలో భాగమైన బీసీల ఆరోగ్యం, వారి చదువు, వారి ఉద్యోగాల పట్ల వర్క్ చేయడానికి, ఎందుకంటే భగవంతుని దయలో మేము బీసీలో పుట్టడం ఈ స్థాయికి వచ్చినాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, కొంతమంది మా దాంట్లో బీసీ హాస్టల్లో చదువుకొని వీటి దాకా రావడం జరిగింది. సో మనము బీసీలందరము వాలంటరీగా మన సొసైటీకి, మన కమ్యూనిటీ విద్యార్థులకు, మన కమ్యూనిటీలకు సర్వీస్ చేసే అప్లిఫ్ట్ చేయాలండి. బీసీ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళందరూ నిరుపేదలను అప్లిఫ్ట్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ నెలకొల్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు సుమారు 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదే మళ్ళీ నెక్స్ట్ టైం నైమ్నర్లో కూడా బీసీ గర్ల్స్ హాస్టల్ ఉన్నది. దాన్ని కూడా సండే రోజు అక్కడ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నాం. మన డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షన ఈ కార్యక్రమాలు, ఈ ఓబీసీలో ఓబీసీ జనరల్ కాకుండా మహిళా విభాగం ఉంటుంది, యూత్ విభాగం ఉంటుంది. ఇప్పుడు సగభాగమైన మా బీసీలందరినీ ఆదుకునే ఉద్దేశంతో ఈ ఓబీసీ ఆర్గనైజేషన్ నెలకోవడం జరిగింది. ఇది ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫర్ సేక్ ఆఫ్ సర్వీస్. మాకు సహకరించిన బీసీ వెల్ఫేర్ డీడీ గారు లక్ష్మణ్ గారికి, డిహెచ్ఓ అడిషనల్ డిహెచ్ఓ మదన్ మోహన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము సేవ చేయడానికి ముందుకొచ్చినా మాకు సహకరించడానికి ఆఫీసర్లు ఉండాలి కాబట్టి మాకు 2 ఆఫీసర్లు చాలా బాగా సహకరించారు. వీరితో పాటు డాక్టర్స్ అందరు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, మోహన్ కృష్ణ గారు, మేఘనా గారు, అఖిల్, తర్వాత మా డాక్టర్ రాము, మా ఓబీసీలో యాక్టివ్గా మెడికల్ డిపార్ట్మెంట్ను చూసుకుంటున్న మా డాక్టర్ రాము, తర్వాత ఇప్పుడు ఇందాకనే ఆశాజ్యోతి గారు ఆప్టమాలజీ. అంటే అందరు బీసీ డాక్టర్స్ని ఏకమై ఇవాళ బీసీ విద్యార్థుల హెల్త్ బాగుండాలని కృషి చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కు, సహకరించిన డాక్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.